హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి బయటకు ఒకేలా కనిపించినా ప్రతి ఒక్కరి లోపలి స్థితి మాత్రం ఒకేలా ఉండదు. కొంతమంది ఎప్పుడూ కోపం, టెన్షన్, అసహనం మధ్య జీవిస్తూ ఉంటారు. చిన్న విషయం జరిగినా ఎక్కువగా బాధపడిపోతారు. కానీ ఇంకొందరు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా లోపల ప్రశాంతంగా కనిపిస్తారు. వాళ్ళతో కొన్ని నిమిషాలు మాట్లాడినా మనసుకు తేలికగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి తనలో ఒక శక్తిని మోస్తూ ఉంటాడు. మన ఆలోచనలు, భావాలు, మాటలు, జీవించే విధానం ఇవన్నీ ఆ శక్తిని ప్రభావితం చేస్తాయి. పాత యోగులు ఒక విషయం చెప్పారు. మనిషి లోపల స్థితి ఎంత ప్రశాంతంగా ఉంటే అతని చుట్టూ ఉండే శక్తి కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది అని. ప్రేమ, కృతజ్ఞత, దయ, అవగాహన వంటి భావాలు మనలో ఉన్నప్పుడు మన శక్తి నెమ్మదిగా ఉన్నతమైన స్థితికి చేరుతుంది. అలాంటి వాళ్ళ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు రావడం ప్రారంభమవుతుంది. మొదటి అనుభవం ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉండటాన్ని భయపడరు. ఈరోజు చాలామంది కొద్దిసేపు కూడా ఒంటరిగా ఉండలేరు. వెంటనే ఫోన్ తీసుకుంటారు. ఎవరో ఒకరితో మాట్లాడాలని అనిపిస్తుంది. బయట శబ్దం లేకపోతే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడూ బయట ప్రపంచంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళు ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు నెమ్మదిగా తమలోనే సంతోషాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ఒంటరితనం వాళ్లకు బాధగా అనిపించదు. అది వాళ్లకు లోపలికి వెళ్లే సమయంలో అనిపిస్తుంది. రెండో అనుభవం, వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ఉదయం సూర్యోదయం చూడటం, పక్షుల శబ్దం వినడం, ప్రశాంతంగా నడవడం, గాలి తాకడం ఇవన్నీ వాళ్ళ మనసుకు లోతైన ఆనందాన్ని అందిస్తాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టి నెమ్మదిగా బయట హడావిడి నుంచి జీవితంలోని నిజమైన అందాలపై పడుతుంది. ముందుగా పెద్ద పెద్ద విషయాల్లో మాత్రమే ఆనందం వెతికిన వాళ్ళు ఇప్పుడు చిన్న క్షణాల్లో కూడా ప్రశాంతతను అనుభవించడం ప్రారంభిస్తారు. మూడో అనుభవం, వాళ్ళు ఇతరుల శక్తిని త్వరగా గుర్తిస్తారు. కొంతమంది మనుషుల దగ్గరికి వెళితే మనసు భారంగా అనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళగానే అసౌకర్యంగా ఫీల్ అవుతాం. ఇంకొన్ని ప్రదేశాల్లో మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉన్నతమైన అవగాహన పెరిగిన వాళ్ళు ఈ విషయాలను ఇంకా స్పష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లోపలి అవగాహన నెమ్మదిగా పెరుగుతుంది. ఎవరి దగ్గర నిజాయితీ ఉందో, ఎవరి దగ్గర నెగటివ్ భావాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు త్వరగా గుర్తించడం ప్రారంభిస్తారు. నాలుగో అనుభవం, వాళ్ళ జీవితంలో కొన్ని సంబంధాలు సహజంగానే మారడం ప్రారంభమవుతుంది. ఇది చాలామందికి మొదట బాధగా అనిపించవచ్చు. ఎందుకంటే మనలో మార్పు వచ్చినప్పుడు మన ఆలోచనలు కూడా మారుతాయి. ముందుగా ఇష్టమైన విషయాలు ఇప్పుడు అంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు. ముందు చాలా దగ్గరగా ఉన్న కొంతమంది మనుషులతో ఇప్పుడు అంత కలవలేకపోవచ్చు. కారణం ద్వేషం కాదు, మన లోపల స్థితి మారడం. మన శక్తి మారినప్పుడు మన చుట్టూ ఉండే సంబంధాలు కూడా నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. ఐదో అనుభవం, వాళ్ళు మన మనసును ముందుగా డబ్బు, పేరు, ఇతరుల ప్రశంసలు చాలా ముఖ్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రశాంతతను ఎక్కువగా విలువైనదిగా భావిస్తారు. నిజమైన ప్రేమను, నిజమైన సంబంధాలను, లోపలి ఆనందాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే బయట ప్రపంచం ఇచ్చే సంతోషం తాత్కాలికమని వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఒకసారి ఒక శిష్యుడు తన గురువుని అడిగాడు, గురువుగారు, ఒక మనిషి నిజంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడని ఎలా తెలుసుకోవాలి? అప్పుడు గురువు చిరునవ్వుతో చెప్పారు, అతను ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం తగ్గించి తన మనసును అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే నిజమైన మార్పు బయట కనిపించదు, అది లోపల నెమ్మదిగా జరుగుతుంది. మన స్పందనలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, కోపం తగ్గుతుంది, ఇతరులను నిందించడం తగ్గుతుంది, మనసు నెమ్మదిగా తేలికగా మారుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు అనే కాదు, వాళ్లకు బాధలు వస్తాయి, వాళ్లకు కష్టాలుంటాయి. కానీ వాళ్ళు ఆ బాధలో పూర్తిగా మునిగిపోరు. నెమ్మదిగా మళ్ళీ ప్రశాంతతలోకి రావడం నేర్చుకుంటారు. యోగులు ఒక విషయాన్ని చెప్పారు, మన లోపలి ప్రపంచం మారితే బయట ప్రపంచం కూడా కొత్తగా కనిపిస్తుంది అని. అందుకే నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల బయట కాదు, మనలోనే ప్రారంభమవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఉన్నతమైన వైబ్రేషన్ అంటే మాయాశక్తులు పొందడం కాదు, మనలో ప్రేమ పెరగడం, అవగాహన పెరగడం, ప్రశాంతత పెరగడం. అదే అసలు ఆధ్యాత్మిక ఎదుగుదల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.